సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అమరావతిలో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం జరగబోతోంది అనేటువంటి వార్త ఈ మధ్య హల్చల్ చేస్తుంది మీడియాలో. దీనిపైన మనం కూడా కొన్ని వీడియోలు చేసాం. అయితే కొంతమంది నిజంగా అంత పెద్ద రైల్వే స్టేషన్ అమరావతిలో కట్టే అవకాశం ఉందా, ఎలా కడతారు అనేటువంటి చర్చను లేవదీస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రైల్వే స్టేషన్ అంటే హౌరా రైల్వే స్టేషన్, అంటే ఖరగ్పూర్ కారిడార్స్ అని చెప్పని అంటారు. 23 ప్లాట్ఫామ్లు ఉన్నటువంటి అతిపెద్ద రైల్వే స్టేషన్గా ఇది మాత్రమే గుర్తింపు పొందింది. మిగతా విజయవాడ రైల్వే స్టేషన్ కూడా లాంగెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్న వాటిలో టాప్ 5లో వస్తుంది. కానీ ఇప్పుడు అమరావతిలో అంత పెద్ద రైల్వే స్టేషన్ అవసరమా? హైదరాబాద్ లాంటి చోట్లే లేదు, బెంగళూరు లాంటి చోటే లేదు, కానీ అమరావతిలో ఎందుకు అనేటువంటి చర్చకి ఒక సమాధానం, అలానే ఒక క్లారిటీ. ఎందుకంటే హైదరాబాద్లో 4 టెర్మినల్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ టెర్మినల్ అయితే, ఇటువైపు నాంపల్లిలో హైదరాబాద్ టెర్మినల్ ఉంది, అటు కాచిగూడలో మరొక టెర్మినల్ ఉంది, ఇప్పుడు కొత్తగా చెర్లపల్లి దగ్గర ఇంకొక టెర్మినల్ డెవలప్ చేశారు. అటు మియాపూర్ టెర్మినల్ కూడా, అంటే మియాపూర్ అవతల లింగంపల్లి దగ్గర ఉన్నటువంటి టెర్మినల్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక భారీ టెర్మినల్గా డెవలప్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. కానీ అమరావతి ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది కాబట్టి 4 టెర్మినల్లు ఒకే దగ్గర ఉన్నటువంటి 1500 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ప్రదేశంలో రైల్వే స్టేషన్ నిర్మించాలనేటువంటి ప్రణాళికని సిద్ధం చేశారు. దీనికి కారణాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఇది దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అవుతుందని చెప్పి రైల్వే శాఖ మంత్రి ఫోటోతో మరి ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. 24 ప్లాట్ఫామ్లు ఉంటాయి, 4 టెర్మినల్స్ ఉంటాయి, అలానే రోజుకు 3 లక్షల మంది ప్రయాణికుల్ని, ఆ ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా దీన్ని డిజైన్ చేస్తారు. 2245 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. ఇందులో నిజమెంత అని అనుకుంటే ఇది కేంద్ర బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, అమరావతి రైల్వే లైన్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అమరావతి రైల్వే లైన్ 2018లోనే డిజైన్ అయిపోయి అప్పుడే ప్రాసెస్లోకి రావాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ముందుకు సాగలేదు. తర్వాత ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఒకసారి మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఈ రైల్వే లైన్ని, ఈ రెడ్ మార్క్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అమరావతి రైల్వే లైన్గా గుర్తిస్తున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ లైన్ కూడా ఉంది. నిడుబుక్కల దగ్గర నుంచి ఇటు సత్తెనపల్లికి ఒక ఎక్స్టెన్షన్, ఈ సత్తెనపల్లి రూట్కి కనెక్ట్ చేసే విధంగా ఇక్కడ రావెల మీదుగా ఒక చిన్న రైల్వే లైన్, ఇది కూడా ఒకటి వస్తుంది. కానీ మెయిన్ రైల్వే లైన్ ఇదనమాట. ఇక్కడ ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు వస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది విజయవాడ రైల్వే జంక్షన్, ఇటు హౌరా వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్. ఏదైతే దేశంలో అతిపెద్ద రైల్వే కారిడార్గా చెప్తారో హౌరా ఖరగ్పూర్ ఏరియాకి వెళ్ళేటువంటి మార్గం ఇప్పటికి కూడా నార్త్ సౌత్ కనెక్షన్లో, ముఖ్యంగా ఈస్టర్న్, ఎందుకంటే నార్త్ అంటే మనం ఇటు అనుకుంటాం కదా, ఈస్టర్న్ పార్ట్ నుంచి కనుక మనం చూస్తే విజయవాడ మెయిన్ జంక్షన్ పాయింట్. సో ఫ్యూచర్లో విజయవాడ ఆ జంక్షన్ అనేటువంటి రోల్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎందుకో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం ఓవరాల్గా ఈ మ్యాప్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే దాదాపు 49 కిలోమీటర్ల మేర ఉండేటువంటి రైల్వే లైన్, ప్లస్ ఇక్కడ 3.5 కిలోమీటర్, అంటే 3.2 కిలోమీటర్ల పొడవైనటువంటి రైల్వే వంతెన, అది కూడా సుదీర్ఘమైనటువంటి వంతెన కాబోతుంది భవిష్యత్తులో. వీటన్నిటి కలిపి 2245 కోట్ల రూపాయలని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో భాగంగా. ఇంకా ఈ రైల్వే లైన్ తో పాటు ఇక్కడ ఇది తెలుగులో క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. ఇంకా మీకు రైల్వే లైన్ ఇదంతా చూస్తే కనుక సత్తెనపల్లికి నరసరావుపేట 25 కిలోమీటర్లు, అమరావతికి సంబంధించి 24 కిలోమీటర్లు, ఎర్రుబాలు నంబూరు ఆల్మోస్ట్ 55 కిలోమీటర్లు వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయ్యేటువంటి ప్రదేశాల కింద చెప్తూ వచ్చారు. వీటిని నిర్మించేటువంటి క్రమంలో ఇప్పుడు అమరావతి మోడల్ను మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్. అమరావతి మాస్టర్ ప్లాన్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏరియా, ఈ వైట్ బ్లాంక్ ఏరియాగా కనిపిస్తున్నటువంటి ఏరియానే ఫ్యూచర్లో రైల్వే స్టేషన్గా మారబోతుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అలానే రైల్వే స్టేషన్కి సంబంధించి దీనికంటే కూడా మనం రోడ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇందులో పేర్కొంటూ ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి ఇది అనమాట. ఇది మ్యాప్ అనమాట. దీన్ని ఒకసారి మనం ఇలా జూమ్ చేసి చూస్తే కనుక ఇది 3 భాగాలుగా మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒకటి ఔటర్ రింగ్ రోడ్, ఇదంతా కూడా ఒక క్లారిటీ ఉన్నటువంటి అంశం. దీనికోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయబోతుంది. రెండోది ఇన్నర్ రింగ్ రోడ్. ఇది కూడా గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అని గోల్ చేసి తర్వాత దాని మీద ఏమీ చేయలేక వదిలేసినటువంటి అంశం. కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకే వెళ్తుంది. వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి రోడ్ ఇది.
ఈ రోడ్డు కంప్లీట్ అయింది. ఇటు పక్కన గత ప్రభుత్వ టైంలో కొన్ని అనాలోచిత నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు మళ్ళీ దాన్ని పగలగొట్టి కట్టాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం పెండింగ్ ఉంది. సో ఇది మిగతాదంతా కూడా ఈ గ్రిడ్ వ్యవస్థ అంతా కూడా అమరావతి రోడ్డు సిస్టమ్స్ అనమాట. అమరావతిలో ఏ రోడ్డు కూడా డెడ్ ఎండ్ రోడ్డు ఉండకుండా ఉండాలనేది ప్లానింగ్. ఒక ప్లాంట్ సిటీకి ఎప్పుడు కూడా డెడ్ ఎండ్ రోడ్డు లేకుండా ఏ రోడ్లో నుంచి వెళ్ళినా కానీ మరొక రోడ్లోకి వెళ్ళేటువంటి ప్రణాళిక అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు ప్లానింగ్ చేశారు. దీన్ని ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఈ రోడ్లన్నీ కనెక్ట్ చేసే విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఖాళీ ఉందన్నమాట. పెదపరిమి, నెక్కల్లు ఈ మధ్యలోనే 1500 ఎకరాల భూముల్ని ఇక్కడ వీళ్ళు సేకరించబోతున్నారు. ఈ 1500 ఎకరాల భూముల్ని కూడా ఏ విధంగా చేస్తారంటే ఫ్యూచర్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా 4 భాగాలుగా విభజిస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలోనే రైల్వే స్టేషన్ వస్తుంది అనుకుంటే కనుక ఇటు నార్త్ కారిడారు, ఇటు సౌత్ కారిడారు, ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఇంటర్లింక్ రైల్వే లైన్ కూడా ప్రపోజ్ చేశారు. ఈ కొత్త రైల్వే లైన్తో పాటు ఇది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైల్వే లైన్ ఎర్రుబాలెం వంతెన, ఎర్రుబాలెం రైల్వే లైన్ అనమాట. ఇక్కడికి వెళ్ళి నంబూరు దగ్గర కనెక్ట్ అవుతుంది. అటు ఎర్రుబాలెం నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ మరొక చిన్న రైల్వే లైన్ కూడా ఇక్కడ డెవలప్ చేస్తారు దీనికి కనెక్ట్ చేసే విధంగా. సో ఇక్కడ నార్త్, సౌత్ కారిడార్స్ చేయడం వలన 4 టెర్మినల్స్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా రైల్వే స్టేషన్ ఇలా ఒక దారిలో రైల్వే స్టేషన్ వచ్చి ఆగి స్టేషన్ మీద ముందుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నుంచి ఇది ఒక జంక్షన్ పాయింట్గా మలిచేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాని రైల్వే బోర్డు టెక్నికల్ ఆస్పెక్ట్లో కూడా అన్ని కన్సిడర్ చేసింది కాబట్టి ఇక్కడ 4 టెర్మినల్స్ నిర్మాణం జరుగుతుంది. 24 ప్లాట్ఫామ్ల నిర్మాణం జరుగుతుంది. అంటే యావరేజ్గా విభజించి చూస్తే కనుక 6 ప్లాట్ఫామ్లు ఒక్కొక్క సైడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ఈస్ట్ వైపు కలకత్తా వైపు, వైజాగ్ వైపు వెళ్ళేటువంటి రైళ్లకు సంబంధించిన కారిడార్ అంతా కూడా ఇటు డెవలప్ చేస్తారు. ఇటు సౌత్ వైపు అంటే తమిళనాడు వైపు వెళ్ళేటువంటి కారిడార్ అంతా ఇటు డెవలప్ చేస్తారు. ఇటు బెంగళూరు వైపు వెళ్ళేటువంటి కారిడార్ అంతా ఇటు డెవలప్ చేస్తారు. ఇటు హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా వెళ్ళేటువంటి రైళ్ల కారిడార్ అంతా కూడా ఇటు డెవలప్ చేస్తారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికని తీసుకుని ప్రపోజల్లో పెట్టింది. రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టాలని. ఎందుకంటే రైల్వే లైన్ వేయడానికి దాదాపుగా 3 సంవత్సరాలు పడుతుంది. మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది కాబట్టి 3 సంవత్సరాలు పడుతుంది. వాస్తవానికి రైల్వే శాఖ 4 సంవత్సరాలు అడిగింది. 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలనేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి. ఈ లోపునే రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఈ ప్రణాళికను రెడీ చేసి ఇది ప్రారంభిస్తే కనుక 2.5 ఏళ్లలో ఇది పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఈ విస్తారమైనటువంటి కారిడార్లతో పాటు ఇక్కడ గూడ్స్ కారిడార్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. అది ఒక పెద్ద జంక్షన్ పాయింట్ అంటే కార్గోకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ జోన్ కింద అది మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే 1500 ఎకరాల్లో ఒక విస్తారమైనటువంటి భవిష్యత్తుకి అవసరమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారు. టెర్మినల్స్ విషయంలో కూడా ఈస్ట్ టెర్మినల్ నుంచి మళ్ళీ నార్త్ టెర్మినల్కి వెళ్ళాలన్నా, నార్త్ టెర్మినల్కి వెళ్ళాలన్నా, సౌత్ టెర్మినల్కి రావాలన్నా కానీ అన్ని ఇంటర్లింక్ పాసేజెస్లు, లిఫ్ట్లు ఒక ఎయిర్పోర్ట్ తరహాలో దీన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగ్గట్టుగా రైల్వే శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. అందుకనే దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఖచ్చితంగా అమరావతిలో రెడీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ ప్లాన్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. భూమి పూజకు వెళ్లేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. రైల్వే లైన్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ మొత్తం కూడా దాదాపుగా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. సో రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అనేది మరొక అంశంగా తీసుకుని దేనికవి సపరేట్గా పనులు ప్యారలల్గా నిర్వహిస్తూ వెళితేనే 2-3 ఏళ్లలో వీటన్నిటిని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్, ఇంకా లోకేష్ గారి మాటల్లో చెప్పాలంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ శరవేగంగా పరిగెత్తాలంటే కనుక ప్యారలల్గా అమరావతి రైల్వే స్టేషన్ పనుల్ని దాదాపుగా వచ్చే నెలలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.